అందరినీ పొదుపు పాటించమని నరేంద్ర మోడీ వెళ్ళి విశ్వగురు వెళ్ళి విదేశాలు తిరిగి వస్తున్నారన్నటువంటి పాయింట్ మీదన చేస్తున్న విమర్శల మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అందరినీ పెట్రోల్ పొదుపు కావడమని సలహా ఇచ్చేసి విశ్వగురు మోడీ మాత్రం విదేశీ యాత్రలకు మళ్ళీ చెక్కేశాడంటూ మోడీ ద్వేషులు వెక్కిరింతలు మొదలుపెట్టారు. గల్ఫ్ యుద్ధం కారణంగా దేశంలో ఏర్పడుతున్న పరిస్థితులు గమనించిన ప్రధాని మోడీ దుబాయ్ దేశం వెళ్ళి యుఏఈ వెళ్ళి కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు ఖరారు చేశారు. ఒప్పందాలు ముఖ్యమైనవి భారత్కి నేల కింద రాతి గుహల్లో నిల్వ చేస్తున్న స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ విశాఖపట్నం 1.33 మిలియన్ మెట్రిక్ టన్నులు, మంగళూరు కర్ణాటక 1.50 మిలియన్ మెట్రిక్ టన్నులు, పదూరు కర్ణాటకలో 2.5 మిలియన్ మెట్రిక్ టన్నులు నిల్వ సామర్థ్యం ఉంది. తాజా ఒప్పందం ప్రకారం యుఏఈకి చెందిన జాతీయ చమురు సంస్థ ADNOC భారత్లోని వ్యూహాత్మక నిల్వ కేంద్రాలలో భాగస్వామిగా మారి ఈ SPR చమురు నిల్వలను ఏకంగా 30 మిలియన్ బ్యారెలకు పెంచడానికి అంగీకరించింది. దీన్ని వాణిజ్య చమురు నిల్వల ఒప్పందం అంటారు. అంటే స్థలం భారతదేశాన్ని, అందులో నింపే ముడి చమురు యుఏఈది, నిల్వలను ఉపయోగించుకునే మొదటి హక్కు భారత్కు ఉంటుంది. అంతేకాకుండా ఒరిస్సాలోని చండీకోల్ మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వద్ద చేపట్టబోయే SPR రెండో దశ ఫేజ్ 2 విస్తరణలో భాగంగా ప్రాజెక్టులో కూడా యుఏఈ భారీగా పెట్టుబడి పెట్టబోతోంది. ఇరు దేశాల పరస్పర వాణిజ్య ప్రయోజనాలు ఏంటి? భారతదేశానికి వేల కోట్ల విలువైన ముడి చమురు కొన్ని నిల్వ చేసే ఆర్థిక భారం భారత్కి దప్పుతుంది. ఆ ఖర్చంతా యుఏఈ భరిస్తుంది. భారతదేశ స్థలాన్ని వాడుకుంటున్నందుకు కానీ యుఏఈ భారతదేశానికి లీజు అద్దె చెల్లిస్తుంది. అంతేకాకుండా ఇందులోని కొంత భాగాన్ని సుమారు 2-3 మిలియన్ బ్యారెల చమురుని భారత్ ఉచితంగా వాడుకోవడానికి అనుమతిస్తుంది. అంతర్జాతీయంగా ఏదైనా సంక్షోభం వచ్చి సరఫరా నిలిచిపోతే ఆ గుహల్లో ఉన్న యుఏఈ చమురుని ముందే కుదుర్చుకున్న రేటుకి నేరుగా వాడుకునే మొదటి హక్కు భారత్కే ఉంటుంది. చమురు నిల్వ భారత్ భూభాగంలోనే ఉంటుంది కాబట్టి అత్యవసర సమయాల్లో ఓడల కోసం వేచి చూడకుండా కేవలం కొన్ని గంటల్లోనే పైప్ లైన్ ద్వారా దేశీయ రిఫైనరీలకి తరలించవచ్చు. యుఏఈకి లభించే ప్రయోజనాలు ఏంటి? ADNOCకి ప్రపంచంలోని 3వ అతిపెద్ద చమురు వినియోగదారైన భారతదేశ మార్కెట్లో యుఏఈ తన పట్టును నిలుపుకోవచ్చు. భారతదేశంలో నిల్వ ఉంచిన చమురుని బేస్ చేసుకుని చుట్టుపక్కల నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ లేదా ఆగ్నేయాసియా దేశాలకు యుఏఈ సులభంగా వ్యాపారం చేసుకోవచ్చు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం యుఏఈ సంస్థ మీద ఎలాంటి అదనపు కస్టమ్స్ డ్యూటీలు, డివిడెండ్ పన్నులు పడకుండా రాయితీలు కల్పించింది. ఒప్పందంలో మరో కీలకమైన అంశం పుజైరా పోర్టు నిల్వలు. కేవలం భారత్లోనే కాకుండా యుఏఈలోని పుజైరా వాటర్ వద్ద ఉన్న చమురు నిల్వ కేంద్రాలు కూడా భారతదేశానికి అవసరమైన కొంత చమురు దాచుకోవడానికి ఒప్పందం కుదిరింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత ఉద్రిక్త ప్రాంతమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో భవిష్యత్తులో ఏదైనా యుద్ధం జరిగి ఆ మార్గం మూతపడినా ఆ తీరానికి అవతల వైపు ఉన్న పుజైరా పోర్టు నుండి భారత్కు సురక్షితంగా చమురు సరఫరా అవుతుంది. ఇది భారత్కి అదనపు ఇంధన భద్రత లభిస్తుంది. ముడి చమురుతో పాటు దేశీయ వంట గ్యాస్ అవసరాల కోసం IOCL, యుఏఈకి చెందిన ADNOCల మధ్య దీర్ఘకాలిక LPG సరఫరా ఒప్పందం కుదిరింది. దీనివల్ల దేశంలో వంట గ్యాస్ కొరత రాకుండా నిరంతరాయంగా సరఫరా లభిస్తుంది. చమురు తరహాలోని భవిష్యత్తు అవసరాల కోసం భారతదేశంలో వ్యూహాత్మక గ్యాస్ నిల్వలు మరియు దాని సంబంధించిన మౌలిక సదుపాయాలను ఉమ్మడిగా అభివృద్ధి చేయడానికి ఇరు దేశాల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అంటే మోడీ ద్వేషాలు విమర్శిస్తున్నట్టు ఆయిల్ ఇక్కడ పొదుపుగా వాడండి అని చెప్పి మోడీ మీ యువరాజులాగా విహారయాత్రలకు విదేశాలకు వెళ్ళలేదు. మీలా ఏడుస్తున్న వారితో పాటు భారతీయులు అందరి ఇంధన ఇబ్బందులు రాకుండా దీర్ఘకాలిక ఇంధన సరఫరా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వెళ్ళారు. ఇకనైనా దిక్కుమాలి నెగిటివ్ మైండ్ సెట్ మార్చుకోండి అని చెప్తున్నారు.